ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సంప్రీత్తో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు థంబ్నెయిల్ చూసారు కదా. సో ఇవాళ మన వీడియో ఏమంటే ఒక హాల్ వీడియో. నేను మీషో నుంచి కొన్ని కిచెన్కి కావాల్సిన థింగ్స్, ఇంటికి కావాల్సిన థింగ్స్ అన్ని ఆర్డర్ చేసుకున్నాను. అది కూడా అండర్ 1000 రూపీస్ కాదు, యాక్చువల్గా అండర్ 500 అని చెప్పాలి. అంత తక్కువ ధరలో చాలా మంచి ప్రోడక్ట్స్ కొనుక్కున్నాను. సో అవన్నీ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి ఒక ట్రే. ఇది ఒక వుడెన్ ట్రే అన్నమాట. ఇట్లాగా 4 sides స్టాండ్ వచ్చింది. దీనికి హ్యాపీగా మనం కిచెన్ లో ఏదైనా పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. దీని పేరైతే సర్వింగ్ ట్రేనే, బట్ నేను కిచెన్ లో కొన్ని థింగ్స్ పెట్టుకోవడానికి అయితే ఆర్డర్ చేశాను అనమాట. వస్తుంది, క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. కిచెన్ కి చాలా యూజ్ అవుతుందని అనిపించింది నాకు. సో నేను ఎలా పెట్టుకుంటాను ఏంటని చెప్పేసి కూడా వీడియో అటాచ్ చేస్తాను, మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది సెరామిక్ స్పూన్. ఇది వచ్చేసి సెరామిక్ స్పూన్ అనమాట. దీంతో ఏం తినలేము, తాగలేము. ఇది ఎందుకోసం అంటే మనము వంట చేస్తున్నప్పుడు పక్కన ఏదైనా ప్లేట్ పెట్టుకొని లేకపోతే ఏదైనా పెట్టుకొని మనం వంట చేసే గరిటెలు ఉంటాయి కదా, అవన్నీ ప్లేస్ చేసుకోవడానికి ఇలాంటిది అయితే తీసుకున్నాను. నాకు ఎందుకో చాలా నచ్చిందనమాట. సో క్వాలిటీ కూడా నిజంగానే చాలా చాలా బాగుంది. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రింట్ కూడా మీరు చూస్తే చాలా బాగుంది, చాలా వైబ్రెంట్ గా అనిపించింది. చాలా ప్రింట్స్ ఉన్నాయి ఇందులో, మీరు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 281 రూపీస్. 281 రూపీస్ కి నిజంగానే వర్త్ అని చెప్పాలి. దీన్ని మనం వాష్ చేసుకోవచ్చు, ఏం కాదనమాట. నేను ప్రతిరోజు యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ మీకు చూపించక ముందు నేను యూజ్ చేస్తున్నాను దీన్ని. సో యూజ్ చేసి మళ్ళీ దీని లోపల ఏదైనా మనకి కూర ఏదైనా పడుతుంది కదా, సో హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు. ప్రింట్ కూడా ఏమీ పోదు. ఇది చూద్దామా. ఇది ఒక ఇంట్రెస్టింగ్ హోమ్ డెకర్ అని చెప్పాలి. యాక్చువల్గా నాకు ధూప్ స్టాండ్స్, ఇంట్లో ఈవినింగ్ అయితే ధూప్ పెట్టడము, అగరబత్తులు పెట్టడము ఎవరికైనా అలవాటు ఉంటే వాళ్ళకి మంచి ప్రోడక్ట్ అనే చెప్పాలి. ఈ బాక్స్ లో నాకు వచ్చేసి ఇట్లా ధూప్ పెట్టే స్టాండ్ ఒకటి అండ్ ఇది ఒకటి హ్యాండిల్ వచ్చింది అనమాట. సో దీన్ని కొంతమంది ఎలా యూజ్ చేస్తారంటే హారతి ఇవ్వడానికి లేకపోతే అట్లా పూజకి యూజ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఆ యూజ్ లేదు కాబట్టి నేను హ్యాండిల్ తీసేసి యూజ్ చేస్తున్నాను. ఇది డిటాచబుల్ అనమాట. హ్యాండిల్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. ఫ్రంట్ కూడా బాగా కట్ వర్క్ అనమాట, మిషన్ కట్ వర్క్ లాగా అనమాట. బాగా డిజైన్ కూడా వచ్చింది, బాగుంది. క్వాలిటీ వైజ్ కూడా చాలా చాలా బాగుంది. సో మీరు ఇక్కడ ధూప్ కానీ ఏదైనా మీరు సాంబ్రాణి కానీ ఏది యూజ్ చేస్తున్నారో అది ఇక్కడ వేసుకొని క్లోజ్ చేసేయడమే. సో హ్యాపీగా దీంట్లోంచి పొగలు వచ్చి బాగా స్టైలిష్ గా కూడా కనిపిస్తుంది. కాకపోతే ఒక చిన్న డౌట్ ఏంటంటే దీని మీద ఇది బ్రాస్ కాదు, ఇది కైండ్ ఆఫ్ మెటల్ అనమాట. దాని మీద గోల్డ్ పెయింట్ చేశారు. కాకపోతే ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఈ పెయింట్ వెళ్ళిపోతుందేమో అని ఒక చిన్న డౌట్. దీని ప్రైస్ వచ్చేసి 205 రూపీస్. చూద్దామా. ఇది వచ్చేసి ఒక ఆర్గనైజర్ అన్నమాట, ప్లాస్టిక్ ఆర్గనైజర్. ఇది మనము రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. సో నాకైతే సెట్ ఆఫ్ 4 వచ్చినాయి. ఇది కైండ్ ఆఫ్ ఆర్గనైజర్ అన్నమాట. ఇది మనము రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. మనం ఏదైనా మన డ్రాస్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టేసి కర్చీఫ్లు పెట్టుకోవచ్చు, స్కార్ఫ్లు పెట్టుకోవచ్చు, సాక్స్లు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇన్నర్స్ పెట్టుకోవచ్చు. ఇట్లా ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. ఆర్గనైజ్డ్గా ఉంటుంది.
ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు వెంటనే పడిపోతూ ఉంటాయి కదా, సో ఆ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇది సాక్స్లు పెట్టుకోవడానికి తీసుకున్నాను. ఇక్కడ వింటర్లో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సాక్స్లు కూడా విపరీతంగా ఉన్నాయి. సో అందుకని అవంతా గజిబిజిగా ఉంటే నాకు ఇష్టం ఉండదు, ఆర్గనైజ్డ్గా ఉండడం ఇష్టం నాకు ఇల్లు. అందుకని అయితే నేను ఇట్లాంటి ట్రేస్ తీసుకున్నావచ్చు. ఇలాంటివి 4 వచ్చాయన్నమాట డిఫరెంట్. 2 వైట్ కలర్ వచ్చింది, ఒకటి గ్రీన్ అండ్ ఒకటి పీచ్ కలర్ లాగా వచ్చింది. సో దీని ప్రైస్ వచ్చేసి 205 రూపీస్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది 205 రూపీస్ అంటే 4 కలిపి ఒక 50 రూపీస్ అయింటుందా, 51 రూపీస్ ఎంతో పడి ఉంటుంది కదా. 51 రూపీస్కి నిజంగానే చాలా వర్త్ అని చెప్పాలి. ఇది యాక్చువల్గా అంత గట్టిగా ఉంది. మామూలుగా కొన్ని ప్లాస్టిక్స్ ఉంటాయి కదా, గట్టిగా లేకుండా చాలా మెత్తగా ఉంటుంది, ఎక్కడ విరిగిపోతాయో అనిపిస్తుంది. అట్లా ఏమీ కాకుండా బాగా గట్టిగా ఉంటుంది. నేను స్క్వీజ్ చేస్తున్నా కూడా ఇది స్క్వీజ్ అవ్వట్లేదు, చాలా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇది ఖచ్చితంగా 50 రూపీస్ ఒకదానికి వర్త్ అనే చెప్పాలి. సో ఈ 4 కలిపి 205 రూపీస్ అయింది. ఇంకొక ప్రోడక్ట్ చూద్దామా. ఇది కూడా ఒక ఆర్గనైజర్ అనమాట. నేను మేకప్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకో, ఇది మల్టీపర్పస్ ఆర్గనైజర్స్ అండి. మీరు ఎలా అయినా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి నా మేకప్ థింగ్స్ లైక్ ఐ మేకప్ ఒక దాంట్లో, లిప్స్టిక్స్ ఒక దాంట్లో, ఇట్లా బ్లష్ ఒక దాంట్లో, పౌడర్స్ ఒక దాంట్లో ఇట్లా వేసుకొని ఆర్గనైజ్ చేసుకుందామని ప్లాన్ ఉండే అనమాట. అందుకని అయితే నేను ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 6 ఉన్నాయన్నమాట. మీరు కిచెన్లో స్పూన్లు పెట్టుకోవడానికి, ఫోక్స్, నైఫ్లు పెట్టుకోవడానికి అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక దాంట్లో రబ్బర్ బ్యాండ్స్, ఒక దాంట్లో క్లిప్పులు పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. రకరకాలది పెన్స్, పిల్లలు ఉంటే పెన్స్, ఎరేజర్స్, పెన్సిల్స్ అవన్నీ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటివి వచ్చేసి 6 వచ్చినాయన్నమాట. మనకి మల్టీ కలర్స్ వచ్చింది. ఒకటి క్రీమ్ కలర్, బ్రౌన్, ఇది డార్క్ బ్రౌన్, గ్రే కలర్, బ్లాక్ అండ్ వైట్ కలర్ అనమాట. 6 కలర్స్ వచ్చింది. చాలా బాగుంది ఇది కూడా. దీని ప్రైస్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. 6కి అంటే ఆ ప్రైస్కి 6 ఇచ్చాడు అంటే వర్త్ అనే చెప్పాలన్నమాట. మల్టీపర్పస్ దేనికైనా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ 6 వచ్చేసి దీని ప్రైస్ విన్నారంటే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఇది జస్ట్ 170 రూపీస్కి వచ్చింది. 170 రూపీస్కి 6 డ్రాస్ ఎవరు ఇస్తారండి? కమ్మలు ఉంటాయి కదా మనకి, గోల్డ్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ అవ్వచ్చు, ఏదైనా ఆ కమ్మలన్నీ ఒక బాక్స్ లో పెట్టుకొని హ్యాపీగా మనం ఇట్లా తెరవగానే మనకు అర్థమైపోద్ది అనమాట, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని చెప్పేసి. ఇట్లా చాలా కమ్మలు ఉంటాయి కదా మన దగ్గర. ఆబ్వియస్ గా ఆడవాళ్ళ దగ్గర ఆర్టిఫిషియల్, గోల్డ్ ఏదైనా కూడా చాలా కమ్మలు ఉంటాయి కదా, అవన్నీ నీట్ గా సెగ్రిగేట్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగానే ఒకదాని మీద ఒకటి తగులుకోకుండా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది కమ్మలనే కాదు, చైన్స్, ఇట్లా ఏమైనా జ్యువెలరీ ఆర్గనైజర్ అనమాట బేసికలీ. సో ఈ మధ్యలో కూడా ఏదైతే ఉన్నాయో అది డిటాచబుల్. మనకి ఇప్పుడు ఇక్కడ పెద్దది ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కదా బాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏదైనా పెద్ద కమ్మలు పెట్టుకోవాలని అనుకున్నాము, సో దీన్ని తీసేయచ్చు అనమాట. ఇది ఇలాగా చేతికి వచ్చేస్తుంది, సో తీసేయచ్చు. సో దట్ మీకు ఇక్కడ ఎక్కువ గ్యాప్ వస్తుంది కాబట్టి హ్యాపీగా పెద్ద కమ్మలు ఏదైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అవసరం లేదు అనుకున్నారనుకోండి, మళ్ళీ ఇక్కడ మనకి ఇట్లా క్లోజ్ చేసేయచ్చు. సో మీరు హ్యాపీగా ఏదైనా సరే ఇట్లా తీసుకొని పెద్దగా కూడా పెట్టుకోవచ్చు. ఇది ఫుల్ గా ఒక చైన్ పెట్టుకోవాలి అట్లా కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా అనమాట. ఇవి డిటాచబుల్, హ్యాండ్కి వచ్చేస్తాయి, మళ్ళీ కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ప్రోడక్ట్ అనే చెప్పాలి. యాక్చువల్గా అయితే నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది అనమాట. సో ఆడవాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అయ్యే ఒక ప్రోడక్ట్. నేనైతే ఇయర్ రింగ్స్ కోసం అని తెప్పించుకున్నాను. సో నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాము. సో
సో ఇది వచ్చేసి ఒక టేబుల్ రన్నర్ అన్నమాట. సో టేబుల్ రన్నర్ అంటే మీ తెలిసింటుంది చాలా మందికి, ఒకవేళ ఎవరికైనా తెలియదంటే నేను చెప్తాను. సో టేబుల్ మీద మనం బేసికలీ ఏదైనా క్లాత్ వేసుకుంటాం కదా, ఫుల్గా అంటే కవర్ అయిపోయి ఉంటుంది, ఫుల్గా వేసేసి ఉంటాం. నాకు ఎందుకు అట్లా ఫుల్గా కప్పేయడము టేబుల్ని, డైనింగ్ టేబుల్ని నాకు ఇష్టం ఉండదు అనమాట. సో అందుకని నేనేం చేశానంటే, రన్నర్స్ అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 4 మూలల టేబుల్ ఉందంటే మధ్యలో మాత్రమే క్లాత్ వస్తుంది అనమాట. చూడ్డానికి కూడా బాగా స్టైలిష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇట్లాగా మధ్యలో మాత్రమే వేసుకోవడానికి. నాది 6 సీటర్ది డైనింగ్ టేబుల్ అనమాట. దానికోసం నేను కొంచెం పెద్దది తీసుకున్నాను. మీరు సైజుకి తగ్గట్టు చూసి తీసుకోవచ్చు. అంటే ఇంకా పెద్దదిగా ఉంటే ఇంకా పెద్దవి కూడా ఉన్నాయన్నమాట. ఉంటదన్నమాట. ప్రింట్స్ కూడా చాలా ఉన్నాయి ప్రింట్స్. నాకెందుకు ఇది మల్టీ కలర్ కదా, బాగా మ్యాచ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ ఏమైనా పడితే కూడా ఇది క్లాత్ అయితే కాదు, కొంచెం డిఫరెంట్ మెటీరియల్ అండి. ఆ మెటీరియల్ నాకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఏదైనా కూర పడినా ఏమైనా పడినా కూడా తుడిచినా కూడా మరకేం లేకుండా అయితే తొందరగా వైప్ అయిపోతుంది అనమాట. సో దీని ప్రైస్ కి ఇది వర్త్ అనే చెప్పాలి. సో దీని ప్రైస్ ఎంతంటే 240 రూపీస్. 240 రూపీస్ కి ఇది ఖచ్చితంగా వర్త్ అండి. ఇట్లా అంటే మీరు ఒక 2 తీసుకున్నారనుకోండి, ఒకటి మాసిపోతే ఒకటి హ్యాపీగా వేసుకోవచ్చు అనమాట. వచ్చేసి ఈ మెటాలిక్ స్టాండ్. ఈ మెటాలిక్ స్టాండ్ వచ్చేసి నిజంగానే చాలా యూస్ఫుల్ అనమాట. ఇది ఏం పెట్టుకోవడానికి యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన కబోర్డ్స్ ఉంటాయి కదా, కిచెన్లో కబోర్డ్స్ ఉంటాయి కదా, లేకపోతే మీకు ఎక్కడైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, వాష్రూమ్స్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం కిచెన్లో యూజ్ చేయడానికి అయితే తీసుకున్నాం ఇది. అయితే ఇక్కడ హ్యాంగర్స్ ఉన్నాయి, ఇట్లాగా హ్యాంగర్స్ ఉన్నాయి కదా. సో హ్యాంగర్ కబోర్డ్ లోపల కూడా ఇట్లా హ్యాంగ్ చేసేసి దీని లోపల మీకు ఇష్టం వచ్చింది ఏదైనా పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. అట్లా కాదు బయట కనిపించినా పర్వాలేదు అని అనుకుంటే, ఏదైనా కబోర్డ్ ఉన్నప్పుడు లేకపోతే ఇట్లా తగిలించుకోవడానికి ఏదైనా కమ్మి కానీ అట్లా ఉన్నప్పుడు తగిలించేసి దాని లోపల ఏది కావాలంటే అది పెట్టేసేయచ్చు అనమాట. కింద లేకుండా ఆర్గనైజ్డ్ గా కనిపిస్తుంది. అట్లాగా యూస్ఫుల్ మెటాలిక్ స్టాండ్ అనమాట ఇది. ఇందులో మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, చాలా గట్టిగా ఉంది. ఎంత వెయిట్ అన్నా కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వాషింగ్ మిషన్ బయట ఉందనుకోండి, అక్కడ ఏదైనా కమ్ము ఉంటే అక్కడ తగిలించేసి ఈ దాన్ని ఏమంటారు లిక్విడ్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. హ్యాపీగా యూజ్ అవుతుంది. మన లిక్విడ్ బాటిల్స్ ఇవంతా ఉంటాయి కదా, అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సామాన్లు అడుగుతాము, అక్కడ ఏదైనా కమ్మి ఉన్నా ఇట్లా ఉన్నా కూడా తగిలించేసి దాంట్లో లిక్విడ్, ఆ స్పాంజ్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఏం కాదు. సో దీని ప్రైస్ వచ్చేసి 261 రూపీస్. 261కి చాలా 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 వర్త్. ఓకేనా? సో ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మల్టీపర్పస్. ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా మల్టీపర్పస్. మీరు దీనికే యూజ్ చేసుకోవాలి అని లేదు. నాకు దేనికి యూజ్ అవుతుందో నా మైండ్లో పెట్టుకుని నేను ఆర్డర్ చేసుకున్నాను, అవి మీకు చూపిస్తున్నాను అనమాట. ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఇది సోఫా త్రో అని అంటాము, లేదా సోఫా కవర్ అని కూడా అనుకోండి. సో మాది వచ్చేసి వైట్ సోఫా. బుద్ధుంటే ఎవరు లైట్ కలర్ సోఫాస్ మాత్రం అస్సలు తీసుకోకండి. సో మాది వచ్చేసి ఒక లైట్ కలర్ సోఫా, అది కూడా ఎల్ షేప్డ్ సోఫా అనమాట. సో దానికోసం అయితే నేను ఒక సోఫా కవర్ తీసుకున్నాను. నాకు కూడా సోఫాస్లో కూడా ఏంటంటే మొత్తం కప్పేయడం నాకు ఇష్టం ఉండదు అనమాట. సోఫా తీసుకుందంతా కప్పేయడానికి కాదు కదా. సో నాకు మొత్తం కప్పేసి అట్లా టవల్స్తో బెడ్షీట్స్తో వేసేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకని అయితే నేను ఒక సెపరేట్ సోఫా కవర్ తీసుకున్నాను. సోఫా కవర్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, బట్ నాకెందుకో లైట్ కలర్ కదా, ఇది కూడా లైట్ కలర్ వేస్తే మ్యాచ్ అవుతుంది కాబట్టి, ఒకవేళ ఇది మాసిపోయినా కూడా తీసేసి ఇంకొక సెట్ ఆఫ్ ఇది ఉంటుంది కదా, అది వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి అదే సోఫా మారిసిపోతే కడగడం చాలా కష్టం అనమాట. ఇది ఒక 3 సీటర్ సోఫాకి అయితే హ్యాపీగా పనికొస్తుంది అనమాట. ఇట్లాగా బోహో డిజైన్స్ అని వస్తున్నాయి కదా మనకి ఇప్పుడు, ఎక్కడ కొంచెం ట్రెండింగ్ అవుతుంది ఈ బోహో డిజైన్స్. అది మైండ్లో పెట్టుకుని అయితే నేను ఇది తీసుకున్నాను. ఇది ఒక క్రీమ్ కలర్ క్లాత్ మీద మల్టీ కలర్ డిజైన్ వచ్చింది.
సో ఇది ఒక క్రీమ్ కలర్ క్లాత్ మీద మల్టీ కలర్ డిజైన్ వచ్చింది. ఎన్నిసార్లు అయినా హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు, స్ట్రింక్ అవ్వదు అనమాట. చాలా బాగుంది క్లాత్ కూడా, మెటీరియల్ కూడా చాలా చాలా బాగుంది. ఇప్పుడు చూపించిన వాటన్నిటిలోకి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ యాక్చువల్గా. 561 రూపీస్ పడింది. 561 రూపీస్కి ఇది ఖచ్చితంగా వర్త్ అనే చెప్పాలి. ఇదండి మరి ఇవాల్టి ప్రోడక్ట్స్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇవన్నీ ప్రమోషన్ కాదు, నా సొంత డబ్బులతో నేను కొనుక్కున్నవి కొన్నాను. ఇప్పుడు మీకు ఇందులో కొన్ని ప్రోడక్ట్స్ నచ్చే ఉంటుంది కదా, మీరు కూడా కొనుక్కోవాలి అని అనుకుంటే మీరు చూస్తున్న వీడియో కిందని డిస్క్రిప్షన్ అని ఉంటుంది. అది క్లిక్ చేశారంటే అక్కడ అన్ని లింక్స్ ఇచ్చాను అనమాట, 1 by 1. సో దాని మీద క్లిక్ చేసినారంటే డైరెక్ట్ మీరు మీషో యాప్కి తీసుకెళ్తుంది. యాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు. సిఓడి ఆప్షన్స్ కూడా ఉంటాయి, అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ కూడా ఉంటాయి అనమాట. ఇవి ఏవి నచ్చకపోయినా కూడా మీరు రిటర్న్ కూడా చేసుకోవచ్చు. సో రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ మనకి, రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఆప్షన్స్ మనకి మీషోలో ఉన్నాయి కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్స్ అనమాట. నాకు నచ్చినవి మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పాను. ఇప్పుడు అలా అని ఇంత క్వాలిటీ ఉండాలి, 200 రూపీస్కి పైన 20వ ఫ్లోర్ నుంచి వేసినా కూడా పగలకుండా ఉండాలంటే అది అసాధ్యం అనమాట. దానికి తగ్గట్టు దాని క్వాలిటీ ఉంటుంది. బట్ మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నాకు పర్సనల్గా అలా ఇష్టం. ఇప్పుడు ఒక క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు ఉన్నాయంటే ఏదైనా కావాల్సింది వచ్చినప్పుడు, ఏదైనా మ్యాచింగ్ వేసుకున్నప్పుడు అన్ని వెతుక్కుంటూ ఉండడం నాకు ఇష్టం ఉండదు అనమాట. కబోర్డ్ తెరవగానే ఇటు సైడు ఈ డబ్బాలో అన్ని క్లిప్పులు ఉంటాయి, ఈ డబ్బాలో అన్ని ఇదేంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి, ఇంకో డబ్బాలో అన్ని సేఫ్టీ పిన్స్ ఉంటాయి. అట్లా ఆర్గనైజ్డ్గా ఉంటే ఏమవుతుందంటే గజిబిజిగా లేకుండా హ్యాపీగా తీయగానే మనకు తెలుస్తుంది అనమాట. అదే నా ఒపీనియన్ అనమాట. నాకు పర్సనల్గా అలా ఉంటే ఇష్టం అనమాట. సో అందుకనైతే నాకు కావాల్సిన థింగ్స్ అన్ని నేను కొనుక్కున్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ అన్ని నచ్చుంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినాను, వెళ్ళి చెక్ వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, అది ప్లీజ్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.